పాదశేషం పీతశేషం సంధ్యాశేషం తథైవ చ శునో మూత్రసమం తోయం పీత్వా చాంద్రాయణం చరేత్. కాళ్ళు కడిగిన తర్వాత మిగిలిన నీరు, గ్లాసులో నీరు త్రాగిన పిమ్మట మిగిలిన నీరు, సంధ్యావందనం ముగిసిన పిమ్మట మిగిలిన జలము కుక్కమూత్రంతో సమానమగును. అట్టి నీటిని తాగిన వ్యక్తి చాంద్రాయణ వ్రతము ఆచరించిన పిదపనే పవిత్రుడు అగును. కావున పైన చెప్పిన 3 విధములుగా మిగిలిన జలము ఏదేని ఒక చెట్టు మొదట్లో కానీ ఎవరూ నడవని చోట కానీ విసర్జించాలి. కానీ అలా అని తులసి, మారేడు వంటి పవిత్రమైన మొక్కలలో పోయకుండుటే మేలు. శబ్దమాపోశనం పీత్వా శబ్దమాపోశనం పీత్వా శబ్దేన కృతపాయసం శబ్దమాప పయః పీత్వా సురాపాన సమం భవేత్. శబ్దం చేసుకుంటూ అంటే జుర్రుకుంటూ, ఆపోసన చేసిన, పట్టిన భోజన శబ్దం చేస్తూ అంటే జుర్రుకుంటూ, ఔపోసన చేసిన, పట్టిన భోజన సమయంలో చేయు పూర్వ ఉత్తర ఔపోసనముల నీరు త్రాగటం చేసిన, శబ్దం చేస్తూ నెయ్యి, తేనె, పాయసం ఇత్యాదులు తాగిన, శబ్దం చేస్తూ నీరు, పాలు ఇత్యాదులు తాగిన అది కళ్ళుతో సమానం అగును. కావున అలా శబ్దం చేస్తూ త్రాగరాదు.